అన్నోడు కాలే నాకు ముందు సరిపోలేదు. ఎలా డబ్బులు తీసురాపా. ఒరే తాగులు చచ్చినాడా, ఇంకేముండి నా పిల్ల దగ్గర ఇవ్వడానికి? మొత్తం అప్పు చచ్చావుగా వస్తువులన్నీ. ఎందుకని వదినలా వేధిస్తున్నావు? ఇంకేడు బతికితేనే బంగారం లాంటి పిల్ల నివసిస్తున్నాడు. ఉండా ఒక్క కొడుకుని హాస్టల్లో తీసుకెళ్లి పడేసి వచ్చాడు. ఏంటే నేనెంత దుర్మార్గుండంటావా? అమ్మా నువ్వు ఎప్పుడు చెప్పేసోదేకమ్మా, నా డబ్బులు తీసుకురండి మెల్లి, నా ముందు కావాలి. ఏంటండి నాకు డబ్బులు కావాలి. నా దగ్గర ఎక్కడున్నాయండి? ఇవి ఇద్దామన్నా ఇవన్నీ పిచ్చి వస్తువులండి. ఇళ్లలో పనులు చేయడానికి వెళ్తున్నావు కదా, అక్కడ ఎవరు ఇవ్వట్లేదా? మీరు మర్యాదగా మాట్లాడండి. అలా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? అన్నయ్య వద్దని కొడుతున్నట్టున్నాడమ్మా, పదమ్మ వెళ్ళి చూద్దాం. చెప్పవే, ఏం చేస్తావు? అన్నయ్య నువ్వు అసలు మనిషివేనా? వదిలి వదిలే. వదినా చూడమ్మా ఎలా కొట్టాడో, రక్తం కారేలాగా. వదినా, అయ్యో వదినా నీకేం కాదులే వదినా, మేము వచ్చేసాంగా. ఏం చావలేదు ఇంకా. మీ ఓవర్ యాక్షన్ ఆపండి. ఓవర్ యాక్షన్. రే రే పనికి మాల యాదవా, ఛీ నీలాంటి దుర్మార్గుని ఎందుకన్నానని నాకే చిక్కేస్తుందిరా. ఆడదాన్ని కొట్టేవాడిని మగాడన్నరా, ఆడి కూడా అంటారు. అమ్మా అటు చూడమ్మా, వదిన బ్యాగ్ తీసుకుని వస్తుంది. అమ్మా శశి, ఎక్కడికమ్మా బ్యాగ్ తీసుకుని బయలుదేరావు? వదిన వద్దదిన, నువ్వు వెళ్ళొద్దు వదిన. అత్తయ్య ఇక నా వల్ల కాదత్తయ్య, నన్ను వెళ్ళనివ్వండి. వాడు ఏదో ఒక రోజు మారుతాడమ్మా, వెళ్ళిపోవద్దు. నేను అలాగే అనుకొని ఇన్ని రోజులు ఓపిక పట్టాను అత్తయ్య. చూశారుగా, ఇలాగే ఉంటే నన్ను చంపేస్తాడు అత్తయ్య ఏదో ఒక రోజు. అలా ఏం కాదు వదిన, మేమున్నాంగా. నేను ఇక్కడ నుండి చనిపోతే నా బిడ్డ అనాథైపోతాడు అత్తయ్య. నా కాళ్ళ మీద నేను నిలబడి నా కొడుకుని ప్రయోజకుడిని చేసుకోగలను అత్తయ్య. అది నిజమేలే. హాస్టల్కి వెళ్ళి బాబుని తీసుకెళ్లి కొద్ది రోజులు అలా ఉండు. నువ్వు లేకపోతే నన్ను వీళ్ళలో మార్పు వచ్చిద్దేమని చూద్దాం. సరే అత్తయ్య, వెళ్ళొస్తానమ్మా.